మహారాష్ట్ర దగ్గరలో ఉన్న శివాలయంకు వెళ్ళే దారి, గుడి నిర్మాణాలు, అడవికి మధ్యలో శివాలయం చూపిస్తాను రండి. మహారాష్ట్ర ప్రభుత్వం క్రేన్ సహాయంతో రాళ్లను గుడి నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు. ఇక్కడ జరిగే జాతర డిసెంబర్లో నెల రోజుల పాటు జరుగుతుంది. శివరాత్రి శ్రావణ మాసంలో భక్తులు దర్శనం చేసుకుంటారు. నేను చూపిస్తున్న గుడి ఒకదానిపైన ఒకటి పేర్చినట్టు ఉన్నాయి. చూచారా? పేర్చినవి కాదండి. ఈ గుడి పురాతనమైన గుడి. అమ్మవారి రూపం శిల మీద చుట్టుపక్కల చెక్కబడినవి. అమ్మవారి విగ్రహాలు చూపిస్తాను రండి. పెద్ద పెద్ద రాళ్ల సహాయంతో గుడిని నిర్మించారు. పక్కనే ఉన్న గుడి ఎలా కట్టారో చూడండి, చూపిస్తాను. దాని దగ్గరలో ఉన్న గుడి చూడండి, ఒకదాని మీద ఒకటి అమర్చబడినట్టు ఉన్నాయి. చూడండి, కింద చూపిస్తాను రండి. నాగదేవత విగ్రహాలు. నేను చూపిస్తున్న గుడి శివాలయం చుట్టూ భక్తులు రాళ్లతో కట్టిన గుడి నిర్మాణాలు. గుడి బయటి నుండి చూపిస్తాను రండి. రాళ్లతో నిర్మాణం, పురాతన గుడి నిర్మాణాలు, చుట్టుపక్కల చెట్లు, అడవికి మధ్యలో శివాలయం. మీరు చూస్తున్న చుట్టుపక్కలైతే రాళ్లతో చెక్కబడిన విగ్రహాలతో, వినాయకుని విగ్రహంతో పాటు శివలింగాలు దర్శనమిస్తాయి. మీరు చూస్తున్న గుడి మహారాష్ట్రలోని అడవికి మధ్యలో చంద్రపూర్ జిల్లా దగ్గరలో ఉన్న శివాలయంకు వచ్చే భక్తులు శివరాత్రి శ్రావణ మాసంలో డిసెంబర్ నెలలో శివాలయంకు వచ్చి దర్శనం చేసుకుంటారు భక్తులు. ప్రకృతి సహవాసంలో విశ్రాంతి తీసుకోవడానికి మరియు పురాతన కళాఖండాలను చూడటానికి అద్భుతమైన ప్రదేశం. దేవుని దర్శనంతో కుటుంబ విహారయాత్రకు గొప్ప ప్రదేశం శివాలయం. అద్భుతమైన పాతకాలపు దేవాలయం. మీరు చూస్తున్న శివాలయం సిద్ధేశ్వర శివాలయం. చూపిస్తాను రండి. 2000 సంవత్సరాల క్రితం నాటి శివాలయం ఇదేనండి.